శివమాల ఎత్తిన రోజు శుభదినమయ్యా, మనసంత శుద్ధి చేసుకున్న పుణ్యమయ్యా. నిష్ఠ నడక మొదలైన బాటయ్య, శివుడి చరణాలకే జీవితం అర్పణయ్యా. గురుస్వామి పాదాల ముందు తల వంచినోడు, గుండెలో అహంకారం విడిచినోడు, ఆయన మాటే మంత్రంగా నడిపితే శివుడు తానే తోడుగా నిలుస్తాడు. ఉదయం లేచి శివనామ స్మరణ, శుద్ధ స్నానంతో మొదలయ్యే జీవనం. నోరు పలికే మాటలు నెమ్మదిగా, మనసులోనూ ఉండాలి పవిత్రత. గంధపు రంగు దుస్తులు గుర్తుగా ధరించి, దేహమంతా విభూతి పరిమళమై, బయట బట్టలు కాదు లోపల భావమే శివభక్తికి అసలైన ఆభరణమే. గురుస్వామి నీలి వస్త్రము దైవ చిహ్నం, ఆయన చూపే దారే మోక్ష మార్గం. అనుమతి లేక అడుగు వేయకపోతే శివుడే ముందుండి నడిపిస్తాడు. మాంసము మద్యము దూరం పెట్టి, కోపము కామము కట్టడి చేసి, శుద్ధమైన ఆహారమే స్వీకరించి, శివుడి నడకనే మనదిగా చేసుకొని, పూజలు పువ్వుల కంటే భావమే గొప్ప, భజనలు శబ్దం కంటే భక్తి గొప్ప. నోరు మూసిన మనసు పలికితే శివుడు ఆ పూజ స్వీకరిస్తాడు. పేదోడు ఎదురైతే పరమేశ్వరుడే, ఆర్తిలో ఉన్నవాడు ఆరాధ్యుడే, సేవలోనే కనిపిస్తాడు శివుడు. అదే ఆయన చెప్పిన నిజమైన పూజ. దీక్షలో ఉన్నవాడు దిగులు పడడు, శివున్నాడనే ధైర్యం విడువడు. కష్టమొచ్చినా నడక మార్చడు, నమ్మకమే ఆయుధంగా నిలుపడు. సాయంత్రం వేళ దీపారాధన, నిశ్శబ్దంలో చేసే నామస్మరణ, రోజంతా చేసిన తప్పులన్నీ శివుడి ముందే ఒప్పుకునే క్షణం. రాత్రి వేళ శివనామ జపంతో మనసుని ప్రశాంతంగా నిద్ర పెట్టి, కలల్లో కూడా శివుడే దర్శనమై జీవితాన్ని ఆశీర్వదిస్తాడు. దీక్ష విరమణ రోజు పండగైనా శివభక్తి మాత్రం విడువరాదు. మాల తీయిన మనసులో శివుడు జీవితాంతం తోడుగా ఉంటారు. నియమ నిష్టలే శివుడికి హారం, సత్య ధర్మాలే ఆయన అలంకారం. సాధారణ జీవితం గడిపినా భక్తుడిని మహనీయుణ్ణి చేస్తాడు. ఓ శివశంకర శరణు శరణయ్యా, గురుస్వామి దయతో జీవితం ధన్యమయ్యా. శివమాల ధారణే మా భాగ్యమయ్యా, జన్మ జన్మలకు నీ సేవే వరమయ్యా.